వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అందరి అభిమాన నాయకులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను పలు రకాలుగా రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు రూపంలో ఈరోజు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ గాయత్రి మానసిక వికలాంగుల మరి ఆశ్రమంలో ఈరోజు పక్షంలో కేక్ కట్ చేసి వారందరికీ కూడా ఇవాళ ఆశ్రమం తరఫున మంచిగా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా భోజన సదుపాయాలు మరి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి 100 సంవత్సరాలు జీవించాలని చెప్పి ఒక మంచి స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడిగా ఈ తెలంగాణని సాధించడంలో ఆనాడు కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ పట్ల ఒక సోయి ఉన్నటువంటి ఒక దిక్సూచి నాయకుడిగా కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అవసరం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క నిరుద్యోగ యువత, ఒక పక్క అన్నదాతలు పడుతున్నటువంటి బాధలు, ఒక పక్క బడుగు బలహీన వర్గాలు ఉన్న పలంగా వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇల్లులు కూల్చి రోడ్డు మీద పడేస్తున్నటువంటి దృశ్యాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాక్షస పాలన ఎప్పటికప్పుడు నాయకుల్ని నిలదీస్తూ ఒక పక్క ప్రభుత్వాన్ని, ఒక పక్క కాంగ్రెస్ నాయకుల్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన ఒక మంచి పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడు మళ్ళా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, మళ్ళా ప్రజలకు ఒక సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకు పోవాలని చెప్పి కేటీఆర్ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కేటీఆర్, జై కేసీఆర్, జై పువ్వాడ. ఇవాళ మరి ఈ గాయత్రి మానసిక వికలాంగుల మరి ఆశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ సహకార్ నగర్లో మరి దాని నిర్వాహకులు కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని ఇంత పెద్ద ఎత్తున చాటుకున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.